ఉసిరికాయతో చేసిన పదార్థము కార్తీక మాసంలో స్వీకరిస్తే పెను ప్రమాదములు తప్పిపోతాయి. అపమృత్యువు మృత్యు సంబంధమైన వ్యాధి, అంటే మృత్యు సమానమైన వ్యాధి. హార్ట్ స్ట్రోక్స్, పెరాలిటిక్ స్ట్రోక్స్ ఇవన్నీ మృత్యు సమానమైనటువంటి వ్యాధులు. ఇవి రక్తనాళాలు కొవ్వుతో మూసుకోవడం వల్ల వస్తాయి. ఆ కొవ్వుతో మూసుకోకుండా ఆపగలిగిన శక్తి దేనికి ఉంది అంటే ఆమలకము అంటారు, ధాత్రి. ఆ ఉసిరికాయ యందు అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రవేశిస్తుంది. అందుకే ఉసిరికాయ మీద ఒత్తి వెలిగించి దీపం పెడతారు. కార్తీక పౌర్ణమి నాడు తులసి చెట్టుని కాయలతో ఉన్న ఉసిరి కొమ్మ తెచ్చి తులసి చెట్టు కోటలో పాతి రెండిటికి కలిపి నమస్కారం చేసి దీపం పెడతారు. ఎందుకంటే తులసి విష్ణు సంబంధంగా ఎంత గొప్పదో ఆ ఋతువునందు ఉసిరి చెట్టు యొక్క కాయలతో ఉన్న శాఖ సాక్షాత్ పరదేవతా స్వరూపం. అమ్మా, మేము బతికుండాలని నువ్వు ఉసిరికాయల రూపంలో వచ్చావా, ఆ గాలి యందు అంత ఓషధీతత్వాన్ని నింపావా, అమ్మా నీకు నమస్కారం అని ఉసిరి కొమ్మ యందు పరదేవతని చూసి తులసి కోటలో పక్కన పాతి దీపం పెట్టి నమస్కారం చేసి నైవేద్యం పెడతారు. ద్వాదశి దీపము అని కార్తీక పౌర్ణమి నాడు